ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చరణ్, ఏంటి మమ్మీ? ఏంట్రా పల్లవితో ఏం మాట్లాడావు? ఓహో, నీ దగ్గరకు వచ్చి నా మీద చాడీలు చెప్తుందా? తనేమి చాడీలు చెప్పలేదు, నువ్వన్న మాటే చెప్పింది. పెళ్లి చేసుకోను అన్నావంట. ఈ మాట తనకేంటి, నీకు కూడా చెప్పాను కదా, కానీ నువ్వే వినిపించుకోవట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు. తెల్లారితే పెళ్లి వరకు తీసుకొచ్చేసావు. నేనంటున్నది కూడా అదే, తెల్లారితే పెళ్లి. అందరికీ చెప్పేసుకున్న తరువాత ఇప్పుడు చేసుకోను అంటే వచ్చే వాళ్ళ ముందు నేను తలెత్తుకోగలనా? అంటే నా పరువు తీయాలనుకుంటున్నావా నువ్వు? మమ్మీ, ఇక్కడ నువ్వు నీ పరువు గురించి మాట్లాడుతున్నావు, కానీ ఇది నా జీవితం. ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో, ఎవరినిచ్చి పెళ్లి చేస్తే తర్వాత నీ భవిష్యత్తు బాగుంటుందో నాకు తెలుసు. అన్నీ తెలిసే ఈ పెళ్లి చేస్తున్నాను. ఈ పెళ్లి కనుక నువ్వు చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తావు, అంతే కదా? బెదిరించడం కాదురా, నిజంగా అదే జరుగుద్ది. అది కాదు. నువ్వేం చెప్పినా నేను విననురా. ఈ ఒక్కసారి అమ్మ మాట విను. నేనేం చేసినా నీ మంచి కోసమే అని 1కి 10 సార్లు చెప్తున్నాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. నన్ను నమ్మరా? రేపైతే అనుకున్న ముహూర్తానికే పల్లవితో నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అసలు విషయం తెలియక చరణ్ పల్లవిని చేసుకుంటే తన జీవితాంతం తనతోనే కాపురం చేయాలనుకుంటున్నాడు. కానీ తనకి తెలియదు కదా, తాళి కడితే పల్లవి పీడ విరగడిపోతుందని. పల్లవి, ఏంటమ్మా నువ్వు? వాడేదో సరదాగా అంటే దానికి నువ్వింత సీరియస్ అయిపోవాలా? సరదాగన్నా? సరదా అంటే సరదా అని కాదు. ఎందుకో ఫస్ట్ నుంచి నిన్ను పెళ్లి చేసుకోకూడదని వాడికొక అభిప్రాయం పడిపోయింది. అందుకే వాడలా మాట్లాడాడు. ఇప్పుడు చెప్పానులే, నువ్వెంత మంచిదానివో, నిన్ను పెళ్లి చేసుకుంటే వాడి జీవితం ఎంత బావుంటుందో, వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నీ వివరంగా చెప్పాను. ఇప్పుడు అర్థమైంది వాడికి. కావాలంటే ఇప్పుడు వెళ్ళి అడుగు, ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటాడు. నిన్ను తప్ప ఎవ్వరిని చేసుకోను అంటాడు. పల్లవి, ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అదే అత్తయ్య, రేపొద్దున్నే పెళ్లి పెట్టుకుని ఇంకా నిద్రపోకుండా ఉన్నావేంటమ్మా అని అడుగుతున్నాను. ఈ పాటికి పడుకోవాలి కదా. తను పడుకుంటేనే కదా రేపొద్దున ఫ్రెష్గా పోవడానికి ఉంటుంది. పోవడమేంటి? అదే అత్తయ్య, నా ఉద్దేశం పెళ్లి పీటల మీదకి వెళ్లడం అని. దేనికేం మాట్లాడాలో తెలియదే నీకు? సరే అమ్మా, మీ అత్తయ్య అంతలా చెప్తుంది కదా, రామ్మా పడుకుందు గాని రా. ఏంటో దిని గారు, ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏం చేయడమేంటి? మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చేయబోతున్నాం. తెలియనట్టు అడుగుతున్నారేంటి? అదే, ఎందుకు వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు? ఇదేంటి కొత్తగా? వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అంటే ఆనందపడతావనుకున్నాను. నువ్వేంటి అనుమానపడుతున్నావు? మీ ప్రవర్తన నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. అసలు ఏం చేయాలనుకుంటున్నారు నా కూతుర్ని? తెలుసుకోవాలనుకుంటున్నావా? ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నావా అంటుంది? కొంపదీసి చెప్పేస్తుందా గండం గురించి? నిజానికి నాకు ఈ పెళ్లి చేయడం ఇష్టమే లేదు. నువ్వన్నా నీ కూతురన్నా నాకు అసహ్యం. కానీ ఈ పెళ్లి చేస్తున్నాను. దానికొక కారణముంది. అదే ఏంటి అని చెప్పేస్తారు. సుమలత గారు, అరవకు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు.
పోనీ నీకంతగా నీ కూతుర్నేమైనా చేస్తాననే భయం ఉంటే నువ్వే ఈ పెళ్ళాపేసేయ్. నేనేమీ అడ్డుపడ్ను. కాకపోతే తల్లివి కాకపోయినా మా అమ్మ అంటున్న పల్లవి నిన్ను చీ కొడుతుంది. అంతేగా, అది అంతలాగా నా కొడుకుని ప్రేమించింది. ఇప్పటి వరకు వాళ్ల పెళ్లి చెయ్యాలని యుద్ధాలు చేశావు. ఇప్పుడీ పెళ్లి ఏ కారణం చెప్పి ఆపుతావు? సరే, నువ్వు భయపడుతున్నావు కదా నీ కూతుర్నేదో చేస్తాను అని. ఒక హింట్ ఇస్తా. పెళ్ళైన తరువాత నీ కూతురికి ఒక రేంజ్లో ఉంటుంది. నువ్వు తెలివైన దానివి కదా, ఏం చేస్తావో చేసుకో. ఖచ్చితంగా ఏదో చేయబోతోంది. అదేంటో తెలియడం లేదు. అన్నా 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 నీకు విషయం చెప్పాలి. ఏంట్రా, మళ్ళీ ఏదైనా సెటిల్మెంట్ ఒప్పుకొని వచ్చావా? రేయ్, నన్ను అవమానించి రాజులాగా తిరిగిన వాణ్ణి ఇలా బికారిగా కూర్చోబెట్టేసిన ఆ చరణు, గుండమ్మ, పల్లవీల మీద పగ తీర్చుకునేంత వరకు నేనింక ఎలాంటి డీల్స్ చెయ్యనురా. వద్దు, క్యాన్సిల్ చేసేసేయ్. అన్నా, నేను తీసుకొచ్చింది సెటిల్మెంట్ కాదన్నా, ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. అవునన్నా, నువ్వు ఎవరినైతే శత్రువుగా అనుకుంటున్నావో వాళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారన్నా. ఏంట్రా నువ్వు అనేది? పెళ్ళా? ఎవరికి? ఆ పల్లవి చరణ్కి రేపు పెళ్ళన్నా. నన్ను అవమానించి నేను కావాలనుకున్న కాలేజీని నాకు కాకుండా చేసి నాకు నిద్ర లేకుండా చేసిన వాళ్ళు పెళ్లి చేసుకుని 3 రాత్రులు చేసుకుందాం అనుకుంటున్నారా? జరగనివ్వన్రా. కాలేజీని నా సొంతం చేసుకుందాం అనుకుంటే అది నాకు దక్కకుండా చేసింది ఆ పల్లవిరా. దాన్ని చంపితే కాని నాకు మనశ్శాంతి ఉండదు. అదే వాళ్ళందరికీ కరెక్ట్ ట్రీట్మెంట్. రేయ్, నువ్వు ఒక పని చేయి. సరే అన్నా. రేపు ఆ చరణ్ గాడింట్లో మోగేది పెళ్లి బాజాలు కాదు, ఆ పల్లవి చావు బాజాలు.